జస్టిస్ వర్మ నేరస్తుడే, వందల కోట్ల రూపాయలు ఇంట్లో పెట్టుకొని ఒక అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఫైర్ ఇంజన్ వస్తే దొంగ దొరికిపోయిండు. మొత్తం వందల కోట్ల రూపాయల నోట్ల కట్టలన్నీ బయటకు వచ్చినాయి. అక్కడి నుంచి ఈ ఈ ఈ కుంభకోణం, ఈ వార్త పెద్ద సెన్సేషన్ అయింది. ఎందుకంటే ఆయన మామూలు మనిషిగా జడ్జ్, ఎంతోమంది రకరకాల కేసులతోటి బాధితులు ఆయన దగ్గరికి వస్తారు. భూముల బాధితులు, లేకపోతే ఇంకా చాలా కేసుల్లో, ఆయా కేసుల్లో డబ్బులు తీసుకుని బాధితుడికి కాకుండా నిందితుడి వైపు నిలబడ్డాడు దుర్మార్గుడు. సో ఇప్పుడు ఆయన నేరస్తుడు అని సుప్రీంకోర్టు తేల్చేసింది. శీతాకాల సమావేశాల్లో ఆయన మీద అభిశంసన ప్రక్రియ స్టార్ట్ చేయబోతున్నారట. ఎందుకంటే జడ్జి కాబట్టి ఆయన్ని ఆడ పార్లమెంట్లోనే పెట్టి ఆయన తొలగించాలన్నమాట. ఈ పాటికే రాజీనామా చేసినట్టుంది కదా ఆయన. ఇదంతా తెలుసుకున్న తర్వాత నేనే తప్పు చేయలేదు అని మాట్లాడు. నోట్ల కట్టలు ఎక్కడి నుంచి వచ్చినాయంటే నా రూమ్కి అవతల ఉంటుంది ఆ రూము, నీ 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 గ్రౌండ్లోనే ఉంది కదా, నీ ప్రెమిసెస్లోనే ఆ నోట్ల కట్టలున్న రూమ్ కూడా ఉన్నది కదా. అసలు అందరి మీద రైట్ జరగాలి, జడ్జిల మీద ఎందుకు రైట్ జరగద్దు? ఎందుకు జరగద్దు? ఇప్పుడు అధికారుల మీద ఏసీబీ రైట్స్ జరుగుతున్నాయి, జడ్జిల మీద ఏసీబీ రైట్స్ జరగాల, రాజకీయ నాయకుల మీద ఏసీబీ రైట్స్ జరగాలి, అందరి మీద జరగాలి. ఎందుకు జరగద్దు? అందరూ ప్రజల జీతం తీసుకుంటున్న వాళ్ళే కదా. ఒక ప్రజాప్రతినిధి ప్రజల జీతమే తీసుకుంటుండు, ఒక జడ్జి ప్రజల జీతమే తీసుకుంటు, అందరి మీద ఎందుకు జరగద్దు? అసలు వీళ్ళు ఇచ్చే తీర్పుల మీద ప్రశ్నించే హక్కు కూడా ప్రజలకు ఉండాలి. ప్రశ్నిస్తే దాన్ని కంటెంప్ట్ కింద ఎట్లా ఒకప్పుడు ఉంటుండేనేమో, వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఒక రకంగా ఉంటుండే. అప్పుడు అయ్యో జడ్జి ఆయన గౌరవం ఇవ్వాలి అని ఒకటి ఉంటుండే. కానీ ఇప్పుడు వాల్యూస్ ఎక్కడి? మన తీర్పులు ఎట్లా వస్తున్నాయి? న్యాయం అనేది సామాన్యుడికి అందుబాటులో ఉన్నదా? ఇవన్నీ ప్రశ్నలు వేసుకుంటే ఏదీ లేదు. సో కాబట్టి జడ్జి ఇచ్చే జడ్జిమెంట్ని కూడా క్వశ్చన్ చేసే పరిస్థితి ఉండాలి. చట్టంలో అట్లాంటి మార్పులు తీసుకురావాలి ఖచ్చితంగా. రాజ్యాంగంలో అట్లాంటి సవరణలు జరగాలి. కాలం మారుతున్నది కదా ఎప్పటికప్పుడు. ఆ ముగ్గురు సభ్యుల ధర్మాసనం జస్టిస్ అరవింద్ కుమార్ గారు, జస్టిస్ శ్రీ చంద్రశేఖర్ గారు అండ్ న్యాయవాది బివి ఆచార్య, ఆయన మీద వచ్చిన అన్ని ఆరోపణలు రుజువైనవి. నోట్ల కట్టలు ఎలా వచ్చాయన్న దానిపై న్యాయమూర్తి సరైన జవాబు ఇవ్వలే. సాక్ష్యాధారాలు ధ్వంసం చేసే ప్రయత్నం చేసిండు. జస్టిస్ వర్మ వివరణ తప్పించుకునే విధంగా ఉన్నది. త్రిసభ్య కమిటీ నిర్ధారణ, పార్లమెంటుకు నివేదిక సమర్పణ, శీతాకాల సమావేశాల్లో జస్టిస్ వర్మ అభిశంసన ప్రక్రియ. సో కమిటీ వేసిరు, ఆ కమిటీ విచారణ జరిపి ఒక నివేదిక తయారు చేసి ఇచ్చిందన్నమాట. ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలోని స్టోర్ రూమ్లో భారీ ఎత్తున డబ్బు దొరికిన మాట వాస్తవమే అని, ఆ నగదు ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై ఆయన ఇచ్చిన వివరణ తప్పించుకునే విధంగా ఉందని లోక్సభ స్పీకర్ నియమించిన త్రిసభ్య కమిటీ తెలిపింది. జస్టిస్ వర్మపై వచ్చిన ఆరోపణలు రుజువైనట్లుగానే భావించవచ్చని, ఈ మేరకు ఎక్కడుంది ఇది? ఈ మేరకు తగిన సాక్ష్యాధారాలు లభించాయని పేర్కొన్నది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ శ్రీ చంద్రశేఖర్, సీనియర్ న్యాయవాది బివి ఆచార్య సభ్యులుగా ఉన్న ఈ కమిటీ తన నివేదికను బుధవారం పార్లమెంట్ ఉభయ సభలకు సమర్పించింది. జస్టిస్ వర్మపై నమోదైన 3 ఆరోపణలు రుజువైనవి అని ఆ నివేదికలో దర్యాప్తు కమిటీ చాలా స్పష్టంగా చెప్పింది. మొదటి ఆరోపణ ప్రకారం తన నివాసంలో దొరికిన నోట్ల కట్టలు ఎవరివి, ఎక్కడి నుంచి వచ్చాయి అన్న ప్రశ్నలకు సంతృప్తికరమైన వివరణ ఇవ్వడంలో జస్టిస్ వర్మ విఫలమయ్యారు కాబట్టి ఆ ఆరోపణ రుజువైంది. నోట్ల కట్టలు బయటపడ్డ ఘటనకు సంబంధించిన సాక్ష్యాధారాలు భద్రపరచలేదని సంబంధిత అధికారుల తనిఖీ చేసి సీల్ చేయడానికి ముందే స్టోర్ రూమ్లో ఉన్న వస్తువులను చిందరవందరగా చేసి ఆధారాలు చెరిపేసే ప్రయత్నం చేశారన్నది రెండో ఆరోపణ. ఇది కూడా రుజువైందని కమిటీ తన నివేదికలో స్పష్టం చేసింది. ఇక మూడో ఆరోపణ, తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో బాధ్యతగా, పారదర్శకంగా, నిజాయితీగా వ్యవహరించాల్సిన న్యాయమూర్తి వైఖరి ఆ విధంగా లేదని రుజువైందని కమిటీ తెలిపింది. ఘటన జరిగిన తర్వాత కరెన్సీ నోట్లు మాయం కావడం వెనుక కారణాలు కూడా జడ్జి వెల్లడించలే. సాక్ష్యాధారాలు ధ్వంసం చేసేలా స్టోర్ రూమ్ను శుభ్రం చేయించారని వెల్లడించింది. సాక్షులు సమర్పించిన ఆధారాలతో ప్రశ్నించినప్పుడు జస్టిస్ వర్మ తప్పించుకునే విధంగా అసంతృప్తికరంగా సమాధానాలు ఇచ్చారు. అంతేకాకుండా క్రాస్ ఎగ్జామినేషన్కు హాజరు కావడానికి జస్టిస్ వర్మ ముందుకు రాలేదని గుర్తు చేసింది. వీటన్నింటి రీత్యా అతడిపై వచ్చిన ఆరోపణలన్నీ రుజువైనట్టుగా భావిస్తున్నామని కమిటీ తేల్చి చెప్పింది. ఈ మేరకు 2 సంపుటాల్లో నివేదికను స్పీకర్కు సమర్పించింది. అంటే లిటరల్గా చెప్పాలంటే దొంగని నిర్ధారించింది.
ఇవాళ మీరు చూడండి, పెద్ద పెద్ద అధికారులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, రాజకీయ నాయకులు వందల వేల కోట్లు సంపాదిస్తున్నారు. జడ్జిలు కూడా కొంతమంది చాలా విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళకి ఇవన్నీ? ఇవి మాట్లాడకూడదు. ఇది మాట్లాడితే కంటెంప్ట్ అవుతుంది. మనం ఇది మాట్లాడితే జడ్జిల మీద మాట్లాడడానికి అవకాశం లేదు ఈ దేశంలో. మరి ఎవరికి జవాబుదారీగా ఉండాలి? వాళ్ళని క్వశ్చన్ చేసేది ఎవరు? మేము ఎందుకు మాట్లాడుతున్నాం? పర్టికులర్గా మా కేసుల విషయంలోనే చాలా అక్రమాలు జరిగినాయి. ఎవడైతే నిందితుడు ఉన్నాడో వాడిని రక్షించేటువంటి నిర్ణయాలు వచ్చినాయి. మేము మళ్ళీ దాన్ని అడ్రస్ చేసి కోర్టుకు మళ్ళీ వెళ్ళి అప్పీల్కి వెళ్ళి అది డెసిషన్ రావడం కోసం వెయిట్ చేస్తే వాయిదాలు. వాడు ఆలోపు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి సామాన్య జనాన్ని మోసం చేసే కార్యక్రమం చాలా నిర్విరామంగా జరుగుతుంది. దాంట్లో జడ్జిలు కూడా పాత్రదారులే కదా. మరి మీ నిర్ణయాలు అట్లున్నాయి. యశోద హాస్పిటల్ చంపిందిరని ఆయన జనాన్ని చంపింది, వాడు చచ్చిపోయిన శవానికి ట్రీట్మెంట్ చేసిందని అంటే నువ్వు యశోద గురించి మాట్లాడొద్దని ఆర్డర్ ఇస్తాడు ఒక జడ్జి. ఇక ఏం చెప్పాలా? అంటే బిల్డింగ్ పై నుంచి దుంకినా యశోద గురించి మాట్లాడొద్దు. ఎంత ఘోరమైన వ్యవహారం ఇది.